బంగారం కొనుక్కుంటాను ప్రభువా, నాకు సాయం చేయి అంటారు. యేసయ్యా నేను పెద్ద కారు కొనుక్కుంటాను ప్రభువా, నాకు సాయం. దేవుని నుండి దేన్ని ఎదురు చూస్తుంటారు? ఈ లోక సంబంధమైన వాటిని దేవుని దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు. కానీ నిజానికి, వాస్తవానికి ఒక క్రైస్తవుడు దేని గురించి ఎదురు చూపు కలిగి ఉండాలి అంటే, దేవుడిచ్చేటటువంటి ఆ మహిమ కొరకు ఎదురు చూపు కలిగి ఉండాలి. ఈ లోకంలో శ్రమ వచ్చినా, ఈ లోకంలో కష్టం వచ్చినా, ఈ లోకంలో బాధ వచ్చినా, ఈ లోకంలో ఇబ్బంది వచ్చినా, ఈ లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నా మనం ఎదురు చూపు కలిగి ఉండాల్సింది దేని కొరకు అంటే, దేవుని మహిమ కొరకు మాత్రమే. ఈ లోకంలో చిన్న కష్టం వచ్చినప్పుడు మనం కృంగిపోతాం, చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు మనం నిరుత్సాహపడిపోతాం, చిన్న బాధ కలిగినప్పుడు అయ్యో నా పరిస్థితి ఇలాగ అయిపోయింది ఏంటని మనం చాలా చింతిస్తాం. కొన్నిసార్లు దేవుని దగ్గర మనం అడిగింది పొందలేనప్పుడు దేవుని మీద మనం కోప్పడతాం. ఇంతగా నీ దగ్గర ప్రార్థించాను కదా ప్రభువా, నువ్వు నాకెందుకు ఇవ్వలేదని దేవుని మీద చాలా కోప్పడతాం మనం. ఇంకెందుకు నేను ప్రార్థనకి వెళ్ళాలి, నేను ప్రార్థనకి వెళ్ళినా నాకేం సుఖం, దేవుడు నేను అడిగింది దేవుడు నాకు ఇవ్వట్లేదు కదా అని దేవుని మీద మనం దేని కోసం ఎదురు చూపు కలిగి ఉన్నామన్న స్పష్టత క్రైస్తవునికి ఉండాలి. మనం దేని కొరకు ఎదురు చూపు కలిగి ఉండాలో అన్న స్పష్టత మనకు ఉండాలి. ఈరోజు బాగున్న నీ జీవితంలో రేపొద్దున పెద్ద రాయి వచ్చి నీ తల మీదకి పడవచ్చు, అలాంటి పెద్ద సమస్య నీ మీదికి పడవచ్చు. ఆ సమస్య వచ్చినప్పుడు నువ్వు దేవుని నుండి దూరం అవ్వడానికి ప్రయత్నించొద్దు. నీ ముందు ఎర్ర సముద్రం లాంటి భయంకరమైన పరిస్థితి నీ ముందు రావచ్చు. అలాంటి పరిస్థితులలో నీవు దేవునికి ఇష్టపడని వ్యక్తిగా ఉండకుండా ఉండాల్సిన అవసరం ఉంది. నీ ముందు ఎలాంటి సిచ్యువేషన్ ఎదురైనా కూడా నీ నిరీక్షణ ఏంటి అనేది గుర్తుపెట్టుకొని ఉండాల్సిన అవసరం ఉంది. మన నిరీక్షణ ఈ లోకంలో సుఖంగా బ్రతకడమే కాదు, ఈ లోకంలో సంతోషంగా బ్రతకడమే కాదు, ఈ లోకంలో బ్రతికినంత కాలం నాకు ఏ కష్టం రాకుండా ఉంటే బాగుండును, ఈ లోకంలో నేను బ్రతికినంత కాలం నాకు ఏ బాధ రాకుండా ఉంటే బాగుండును అనేది మన నిరీక్షణ కాదు. దానికోసం మాత్రమే యేసుక్రీస్తు ప్రభు దగ్గర మనం లేము. కానీ దేవుడిచ్చే ఆ మహిమ కొరకు మాత్రమే మనం దేవుని దగ్గర ఉన్నాము అన్న స్పష్టత మనం క్రైస్తవునిగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రోజులు గడిచే కొద్దీ, సంవత్సరాలు గడిచే కొద్దీ, నెలలు గడిచే కొద్దీ మన 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 యొక్క ఈ యొక్క భక్తి విశ్వాస జీవితంలో మనం ఎదురు చూపు కలిగి ఉండాల్సింది దేని కొరకు అంటే, దేవుడిచ్చే ఆ మహిమ కొరకు మాత్రమే, దేవుని మహిమ కొరకు మాత్రమే, దేవుని రాజ్యం కొరకు మాత్రమే.